మీకు కొబ్బరి తోటలున్నాయా? ప్రారంభ దశలో ఆకులు పసుపు రంగులో మారుతున్నాయా? అదే ప్రారంభ దశలో ఆకులు రాలిపోతున్నాయా? కాండం దగ్గర పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయా? అదే కాండం దగ్గర గోధుమ రంగులో అచ్చులు పడుతున్నాయా? దీనికి కారణం మరేదీ లేదండి. దీన్నే మనం తంజావూరు విల్ట్ లేదా గైనోడెర్మా విల్ట్ అని అంటాం. ఇది ఫంగై జాతికి చెందింది. మిత్రమా, ఇవే మన సింప్టమ్స్. ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందంటే మట్టి ద్వారా, నీటి ద్వారా, అశుద్ధి పనిముట్ల ద్వారా, గాయపడిన వేర్ల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. 10-20 సంవత్సరాల మధ్య వయసు గల చెట్లకి ఈ వ్యాధి ఎక్కువ వ్యాప్తి చెందుతుంది. కొన్ని పద్ధతులు: గాయపడిన భాగాలను తొలగించాలి. సూడోమోనాస్, ట్రైకోడెర్మా, పీహెచ్బీ, అగ్రోబాక్టీరియం ఇవన్నీ తలా 200 గ్రాములు వేసుకొని, దాంతో పాటు 5 కేజీల ఎఫ్ఐఎం, 5 కేజీల వ్యాక్సిన్ వేసుకొని సంవత్సరానికి ఒక చెట్టుకు ఉపయోగించాలి. హీరో ఫంగై 2 గ్రాములు, కాపర్ సల్ఫేట్ 1 గ్రాము, ఇవి రెండింటిని 100 ml నీటిలో వేసుకొని వేర్లకి పట్టించాలి. ఇది పట్టించిన 45 రోజుల వరకు ఎటువంటి కోత కోయకూడదు. బాడీ ఎక్స్ మిక్చర్తో మనం నేలను తడపాలి. ఇటుపక్క కనిపిస్తున్న వస్తువులన్నీ కలిపి 24 గంటల వరకు మనం కుల్లబెట్టాలి. కుల్లబెట్టిన మిశ్రమాన్ని మనం చెట్టుకి నేల భాగం నుంచి 3 అడుగుల వరకు మనం పూసుకోవాలి. ఋతుపవనాల ముందు, ఋతుపవనాల తర్వాత మనం పూసుకోవాలి. వ్యాధి తీవ్రత ఎక్కువైపోయినప్పుడు 45 రోజులకు ఒకసారి 3 సార్లు చొప్పున మనం పూసుకోవాలి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఇప్పుడే కమెంట్ చేయండి. డబుల్ రింగ్ పద్ధతిని ఉపయోగించి మనం చెట్లకి నీళ్ళని ఇవ్వాలి. నీళ్ళేరా దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఇప్పుడే అగ్రిటెక్ సొల్యూషన్స్‌ని సంప్రదించండి.